నమస్తే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా తెలంగాణపై ఇంకా అలాగే కాంగ్రెస్ పార్టీ పైన గూడా విమర్శలైతే చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్‌పై జరిగిన కుట్రలో గావచ్చు, కుట్రలో భాగంగా ఎవరున్నారు వెనక అనే దానిపై గూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారున్నారు. నమస్తే అక్క. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? గుడ్. ఎట్లా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్‌కి ఇంతకు ముందు గూడా చేసిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో గూడా చిన్న వ్యాఖ్యలైతే చేస్తున్నాడు. నేను తెలంగాణ విభజన కాంగ్రెస్ చేసిన విభజనపై నేను అశాంతి, అభద్రత ఉండడం వలన దానికి సాక్ష్యంగా గూడా మొన్న జూన్ 2వ తారీఖు గూడా నాకు ప్రెస్ మీట్‌కి గూడా అంటే ఒక సభ పెట్టుకుంటానికి గూడా పర్మిషన్ అయింది. దానికి ఉదాహరణ ఇదే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా లేవని చెప్పి కూడా ఢిల్లీ వేదికగా కూర్చొని కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. దీనిపై ఏం చెప్తారు? మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఎప్పుడూ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఆ ప్రజలకు కావాల్సినటువంటివి ఏంటివని ఆలోచిస్తాడు. ఈ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో రాజకీయం చేయాలంటే ఆ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తాడు. బట్ ఒక మెచ్యూరిటీ లేనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి నడుపుతున్నటువంటి పార్టీ నీ పార్టీ. నీ రాష్ట్రంలో నీకు దిక్కు లేదు. ఆల్రెడీ పూర్తి ఓసారి ఓడిపోయినావు. బాబు పుణ్యాన ఆడ ఉప ముఖ్యమంత్రివైనావు. దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఢిల్లీ నడిబొడ్డున కూర్చొని నాకు పార్టీ కన్నా కూడా దేశ సమైక్యతనే నాకు ఇంపార్టెంట్ అంటే, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా దేశ సమైక్యత కోసం పనిచేస్తాడు, దేశం కోసం పనిచేస్తాడు, దేశభక్తితోనే పనిచేస్తాడు. బీజేపీకి సహకరిస్తేనో, బీజేపీలోనే ఉంటేనో వాళ్ళు దేశభక్తులు అనే విధంగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ పూర్తిగా లెఫ్టిస్ట్ నుంచి ఇవాళ మోదీస్ట్ లాగా మాట్లాడని చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. రెండో విషయం ఏంటంటే, నిజంగా పవన్ కళ్యాణ్‌కి చిత్తశుద్ధి ఉంటే, మీరు మొన్న 2 తారీఖు నాడు పర్మిషన్ అడిగి చెప్పినాం. ఈ రాష్ట్రానికి రావచ్చు, పోవచ్చు, సుట్టరికం చేసుకోవచ్చు. కానీ నా రాష్ట్రం పైన రాజకీయ అక్కసు వెళ్ళగక్కితే ఊరుకోమని చెప్పినాం. నా ఆత్మగౌరవం దెబ్బ కొడితే ఊరుకోమని చెప్పినాం. నా రాష్ట్ర ఏర్పాటువాదం గురించి నువ్వు గతంలో నిద్రలేని రోజులు గడిపినని చెప్పినావు. నా కళ్ళ మంటకు నీ కొబ్బరికాయలు ఎండిపోయినవని చెప్పినావు. మరి అట్లాంటి నా రాష్ట్రానికి ఎందుకు వస్తున్నావు, సంకనాకు వస్తున్నావు అని అడిగినాం మేము. మళ్ళీ ఇవాళ కూడా నువ్వు ఢిల్లీ సాక్షిగా మళ్ళీ ఇదే ముచ్చట చెప్పినావు. నా ఏర్పాటువాదం గురించి నువ్వు వ్యతిరేకించినట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి, తెలంగాణ 60 సంవత్సరాల కల ఆకాంక్ష, 1200 మంది బలిదానాలతో ఏర్పడ్డ నా తెలంగాణలో నా ఆత్మగౌరవం కాపాడు కోసం ఏర్పడ్డ తప్ప నేను నీ యొక్క పెత్తనం చేయనిక నా రాష్ట్రం ఏర్పడలేదని తెలియజేస్తున్నాం. ఇవాళ కూడా ఆ మాట కట్టబడినాం. ఈ రాష్ట్రంలో ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ బిడ్డ. నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఎవరి మెప్పు కోసమో, ఎవరి కోసమో నువ్వు ఈడ వచ్చి మాట్లాడి పనిచేస్తావంటే ఊరుకోము. నీ డైలాగులు సినిమాలకు పనికొస్తాయి గానీ రాజకీయాల్లో నిజ జీవితాల్లో పనికిరావు పవన్ బాబు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇది కూడా దేశంలో ఒక భాగమే కదా! ఎక్కడికొస్తే ఏంది, ఎక్కడ పోటీ చేస్తే ఏంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత విమర్శ చేస్తున్నారు మమ్మల్ని అని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ! నీకు నాకు పంచాయతీ ఉన్నది. హ్మ్. నువ్వు నన్ను తిట్టినవు. నన్ను తిట్టినప్పుడు నేను నీ ఇంటికి వస్తాంటే నువ్వు ఒప్పుకుంటావా? నా మనసు ఒప్పుకుంటదా? పోనీ ఒప్పుకుంటదా? మరి ఇది కూడా అంతే కదా! నువ్వు పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసుకుంటున్నావు. చేసుకో, నువ్వు బాగుండు, మేము కాదనట్లేదు. మరి ఈ రాష్ట్రంలో మీద అక్కసు వెళ్ళగక్కుతూ నా ఏర్పాటు వాదాన్ని నువ్వు, ఏర్పడిన విధానాన్ని నువ్వు అనంటే, మరి ఆనోడు ఏపీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఏర్పడదని వ్యతిరేకిస్తున్న సందర్భంలో పార్లమెంటు సాక్షిగా పెప్పర్ స్ప్రే జరుగుతూ మీరా కుమార్ పైన దాడి జరుగుతున్నప్పుడు ఏడవండుకున్నావు అని అడుగుతున్నా. ఏ గుంటి గుర్రం పళ్ళు తోయినావని అడుగుతున్నా. ఎందుకు ఆ నాయకులు ఒప్పించలేకపోయినావు ఆ రోజు? మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు క్రియేట్ అయింది? బిల్లు పాస్ అయ్యే సందర్భంలో నీకు సోయి లేకుండా పోయిందా అని అడుగుతున్నాను నేను. అందుకనే ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాను నేను. నీ యొక్క అసహనాన్ని, నీ యొక్క దారిని వచ్చి తెలంగాణలో అక్కసు వెళ్ళగక్కాలంటే మేము ఊరుకోం, సహించమంటున్నాం. నీ సోయి సొప్పంతా నీ ఏపీలో చూపించుకో. నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పినప్పుడు మరి వాళ్ళ ఎంతమంది ఆడబిడ్డలను తీసుకొచ్చి అప్పచెప్పినామని అడుగుతున్నాను నేను. 10 రోజులైతుంది నీ రాష్ట్రంలో జహన్నం అనే పిల్ల కనబడకుండా పోయింది. ఆ పోరు ఏడ ఉన్నదో వెతుక్కొచ్చి తల్లిదండ్రికి అప్పచెప్పు. ఇంతవరకు సోయి లేదు, మరి ఎందుకు? డిప్యూటీ సీఎం కదా. ఆ సోయి వదిలేసి ఢిల్లీ గడ్డ మీద కూర్చొనేమో ముచ్చట్లు చెప్తాను, సోది ముచ్చట్లంతా. నీ సోది సినిమాల్లో పనికొస్తా తప్ప నిజ జీవితంలో పనికిరని తెలుసుకో పవన్ కళ్యాణ్. ఉన్న ఆ మాత్రం మర్యాద పొడగొట్టుకోకు. రాజకీయాలు చేసుకుంటున్నావు. రాజకీయ పరంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తున్నారు. దాన్ని కాపాడుకో. అంతేగాని రాజకీయ జీవితంలో ఇష్టంనట్టుగా మాట్లాడితే దానివల్ల నీ యొక్క అన్ని కోల్పోతావు తప్ప ఏమీ లేదు. పక్కన చంద్రబాబుతో తిరుగుతున్నావు కదా పొద్దున్న లేస్తే. బాబు ఎన్నడన్నా ఇట్లా మాట్లాడుతున్నావు చూసినావు? ఎన్నడైనా తెలంగాణ 2 కళ సిద్ధాంతం చెప్పాడాయన. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ వచ్చినాక ఎన్నడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నెగిటివ్ స్టేట్మెంట్ చేసిండా? మరి ఆ మాత్రం సోయి లేకుండా నువ్వెట్లా పొలిటీషియన్ అని అడుగుతున్నాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్, నువ్వు మళ్ళీ చెప్తున్నాం నీకు, నువ్వు ఇట్లనే మాట్లాడితే మొన్నటిదాకా రావచ్చు, పోవచ్చు, నీ కొంప ఈడుంది, ఉండొచ్చు అన్నాం. కానీ రేపు ఇట్లనే మాట్లాడితే అది కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో కోవట్లున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అన్ని లీక్ అయితున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ వాళ్ళకి కూడా సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. అందులో ప్రధానంగా ఉంది రేవంత్ రెడ్డి, అలాగే రోహిన్ రెడ్డి అని పేర్లు కూడా వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్‌పై చేసిన కుట్రలో భాగంగా వీళ్ళందరూ కూడా భాగస్వామ్యమై ఇదంతా చేస్తున్నారు. కావాలని చెప్పి ఇదంతా కూడా లీక్ చేస్తున్నారు. డబ్బులు పెట్టి టీపీసీసీ పదవులు కూడా కొనుక్కుంటున్నారు. అందుకే సీఎం పదవి కూడా రాహుల్ గాంధీ దగ్గర కూడా సీఎం పదవిని కూడా కొనుక్కున్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా ఇంతవరకు నోరు మీద పెట్టలేదు అని చెప్పి కూడా వార్తలొస్తున్నాయి. దీనిపై మీరు పూర్తి వివరణ ఇయ్యాల. ఇది పూర్తిగా అవాస్తవము, తప్పు అని నేను దీన్ని ఖండిస్తున్నా. ఎందుకు అనంటే రాహుల్ గాంధీ కుటుంబము నెహ్రూ గాంధీ గారి దగ్గర నుంచి సంపన్నుల కుటుంబం. దేశానికి స్వతంత్ర సందర్భంలోనే వేల కోట్ల రూపాయలు స్వతంత్ర ఉద్యమం కోసం పనిచేసి ఖర్చు పెట్టిన వాళ్ళు. ఒకరి డబ్బుల కోసం ఎదురు చూసి ఆశలయ్యి డబ్బు కోసము పదవులు ఇచ్చేటువంటి క్యారెక్టర్ వాళ్ళది కాదు. ఈడ రేవంత్ అన్నకు అంతకన్నా దిక్కుమాలి దిగజారిపోయి తెచ్చుకోవాల్సిన అంటే ఈ అవసరం కూడా వ్యాఖ్యలని లేదు. కూడా కేటీఆర్ అంటున్నాడు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకుంటాడు, ఏమైనా మాట్లాడొచ్చు. నరం లేని నాలుక ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ చెల్లెది కేసుల కోసము, ఆళ్ళ కేసుల కోసము ఢిల్లీతోనే లాలుచి పడుతున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టినారు. మరి అది నేను చెప్తా, నీ దగ్గర సాక్ష్యమే ఉందని అడుగుతారు ఇప్పుడు నన్ను. మరి ఇప్పుడు వాళ్ళ మా వాళ్ళు ఇచ్చినట్టుగా నీ దగ్గర ఏముందో సాక్ష్యం చెప్పు. సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తే పరువు నష్ట దావా వేస్తాం కేటీఆర్ పైన, గుర్తుపెట్టుకోను. అంటే ఒక మధ్యప్రదేశ్ వ్యక్తి పైన మాట్లాడేటప్పుడు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ముఖ్యంగా మీడియా కూడా నేను ఒకటే అడుగుతున్నా. మీనాక్షి గారి పైన జరుగుతున్నటువంటి దాడిని, మీనాక్షి గారిని లిటరల్ గా ఒక గాంధేయవాదిని, సమాజంలో సేవ చేయాలన్న రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి, నిరాడంబరంగా గడిపే జీవితం ఉన్నటువంటి వ్యక్తిని చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ గా తీసుకొని ప్యూర్లీ లిటరల్ గా ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పడిచింది. మరి మీడియా అది చర్చించాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏం లుకలుకలు నేను వెతుకుని పనిలో పడితే ఎవరు అడగలరా బాబు, ఎవరికేం చెప్పాలని? అంటే మధ్యప్రదేశ్ లో జరిగిన రాజ్యసభ ఎన్నికలు కావచ్చు. అందులో భాగంగా ఇప్పుడు నామినేషన్ చేసిన తర్వాత అందులో ఏమేమి మిస్టేక్స్ ఏమేమి రాలేదని చేస్తే మాకు సంబంధమే లేదు. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రనేతలే వాళ్ళే మాకు ఇవి సమాచారం ఇచ్చి ఇదంతా కూడా అడగమని చెప్పిన తర్వాత ఇదంతా కూడా వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చాలా పొరపాటైనటువంటి ప్రశ్న. చాలా వాళ్ళు చెప్పినని ఒకటి చెప్పిన, ఒకవేళ పడకుండా కూడా అక్కసు ఉండేమన్నా మాట్లాడినని కాసేపు అనుకుంటే నేను ఒకటే అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ లో 2 సంవత్సరాల ఉన్నటువంటి కేసుని నమోదు చేయమని ఉంది అందులో. అంతకన్నా ముందు ఉన్నటువంటి వాటికి, ఆ తక్కువ ఉన్నటువంటి ఎక్కడా కూడా దాంట్లో లేదు. రెండో విషయం ఏంది అని అంటే క్రిమినల్ కేసా కాదా అన్నది కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ కు ఉంది. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ అది ఏది చూసుకోకుండా పక్క రాష్ట్రంలో మాత్రమే, జార్ఖండ్ లో మాత్రము 24 గంటల సమయం ఇచ్చి తను రెక్టిఫై చేసుకోమని చెప్పారు. మరి మీనాక్షి నటరాజన్ గారికి వచ్చే వరకు ఎందుకు మీరు అవకాశం ఇవ్వలేదన్నది ప్రశ్న. అయితే 2022లో కేసు అయితే అది ఎవరో ప్రైవేట్ కేసు, ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కేసు. దానికి సంబంధించిన మీనాక్షి గారికి ఏం సంబంధం? ఆమె ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చి 1 ఇయర్ అవుతుంది. 22కి జరిగిన కేసుకి 26కి ఏం సంబంధం అని అడుగుతున్నాం మేము. పొంతన లేని క్వశ్చన్ కి పొంతన లేని ఆన్సర్ సమాధానం చెప్పినట్టుగా ఉన్నది ఇక్కడ. కాబట్టి పూర్తిగా దురుద్దేశంతో ఒక కట్టర్ కాంగ్రెస్ వాది అయినటువంటి, దేశభక్తురాలైనటువంటి, గాంధేయవాది అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని రోడ్డు మీద నిలబెట్టి అవమానపరిచినారు ఇవాళ. కాబట్టి దీనికి భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ ని ఆయన్ని పూర్తిగా బర్తరఫ్ చేయాలి. అలాగే ఇంకొక సమాచారం ఏంటంటే, ఒకవేళ మీనాక్షి నటరాజన్ పైన ప్రేమ గాని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నట్లయితే ఎక్కడ వీళ్ళు ప్రశ్నించినట్లు లేదు, ఎక్కడ వీళ్ళు అడగట్లేదు కూడా మీనాక్షి నటరాజన్ గారికి ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరు ఇంతవరకు ఎందుకు స్పందించలేకపోయారు, కావాలని చెప్పి చెప్తున్నారు. మీడియా వల్ల ఉన్నట్టుంది అక్కసు నాకు కనబడుతున్నది. అది ఎక్కడ అందుకు కాంగ్రెస్ పార్టీ అంత అక్కసు ఎలాగుతున్నారేంటి మీకు ప్రాబ్లము? ఇక్కడ జరిగినటువంటి దాంట్లో, ఆ రోజు జరిగినటువంటి ఇష్యూలో చాలా క్లీన్ గా ఎక్కడ నాంపల్లి కోర్టులో ఇష్యూ జరిగితే మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ ఆ రోజు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఏమవుతుంది అన్న దానికి ఒక ర్యాలీ చేపట్టారు. ఇవన్నీ కనిపించలేవా ఈ రాష్ట్రంలో? మాలాంటి వాళ్ళమందరం కూడా కనిపించలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఏమంటారు, జరిగిన రీతిలో మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ పూర్తిగా తన యొక్క ఏమంటారు అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మా నాయకత్వం స్ట్రాంగ్ గా ఉంది. అటు పిసిసి అయినా, ఇటు ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారైనా మాకి ప్లస్ ఏఐసిసికి మధ్య ఏదో గ్యాప్ ఉంది సృష్టిస్తున్నట్టుగా మీడియా చేసే కొన్ని కథనాలు
కొన్ని చిల్లర మొదలు పేపర్లు మీడియా ఈ అనేది పని లోపల చేస్తూ బయట ఉన్న ఉన్నాయి రాజకీయ కదా. నాయకులు కూడా చెప్తున్నారు తప్పది, వాస్తవంగా. పొరపాటు. ఎవరికి ఏం అంటే అవసరం ఉందో కేటీఆర్ కూడా అవన్నీ ఏఐసిసి అవసరం ఉంటాయి. టీపీసీసీ పదవిని కూడా 50 కోట్లు పెట్టి కొన్నాడు అని చెప్పి కూడా కేటీఆర్ నిన్న అన్నటువంటి సందర్భం కూడా ఉంది. సీఎం పదవిని కూడా కొన్నాడు. రాహుల్ గాంధీ అందుకే నోరు మీద పెట్టలేదని చెప్పి కూడా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటారు, గాలికి ఎలా అంటే బాధ్యత ఉన్నటువంటి వాడు ఒక మాట చెప్తే దానికి మనం సమాధానం చెప్పాలి. బాధ్యత లేనటువంటి కేటీఆర్ మాట్లాడేటువంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెత్తి నాది కాదు, కత్తి నాది కాదు, నోరే కదా, దానికి పోయేదేమున్నది, హ్మ్. 2 మాటలు చెప్తే అయిపోతది అనుకుంటున్నాడు. కాబట్టి కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కేర్ఫుల్ గా మాట్లాడు. యు ఆర్ ఏ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని జనం అనుకోవాలి అని అంటే మనం ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా ఆ రకంగా ఉండాలి. ప్రజలు మన వైపు అంటే దీని వెనక ఆలోచించాలి. బీజేపీ ఉంటా. ఉందనుకోవచ్చా? 100% నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు గదా! కిషన్ రెడ్డి గారు ఏ విధంగా అడ్డుపడుతూ, ఏ విధంగా ఆగం పట్టిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, దానికి పూర్తిగా వెనక కేటీఆర్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్నాడు కాబట్టి ఇద్దరు ఒకటిగానే పనిచేస్తారని ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్తున్నారు. ఇంక నేను కొత్తగా చెప్పాల్సిందేమీ అంటే లేదు. బీజేపీలో ఎవరు చేసినట్లు అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారు చేసినటువంటి విషయం చెప్పినారు గదా నిన్న. ఒక కేసుకు ఓన్లీ సంబంధించి కిషన్ ఒక రెడ్డి. ఆ! మెట్రోకి సంబంధించినటువంటి విషయం పట్ల తెలియజేశారు. ఓకే. మోరోవర్ కేంద్రం సంబంధించిన మధ్యప్రదేశ్‌లో సంబంధించిన ఎలక్షన్ కమిషన్‌లో మధ్యప్రదేశ్‌కి నుంచి తను ఉంది కాబట్టి గతంలో పార్లమెంటరీగా పనిచేసిందామె. కాబట్టి అలాంటి ఆమె వస్తే వాళ్ళకి థ్రెట్ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆమె రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటిని అడ్డు పెట్టుకొని చేయాలి. ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ వదిలేసి సుప్రీం కోర్టే కూడా తనని ఎలక్షన్ కమిషన్‌తో తేల్చుకొని చెప్పడం కూడా బాధాకరమైనటువంటి విషయమే. హ్మ్. ఎలక్షన్ కమిషనే తప్పు చేసిందని సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించినప్పుడు సుప్రీం కోర్ట్ పట్టించుకోకుండా నువ్వు మళ్ళా దొంగ దగ్గరికి పోమంటే ఏం చేయాలా? హ్మ్. అంతే గదా! దొంగతనం వాడు చేసాడు పట్టుకోమని చెప్పాము. వాడు దొంగతనం చేసినోడు పట్టుకోకుండా మళ్ళా నువ్వు దొంగ దగ్గరికే పోమంటే నేనేం చేయాలా? ఈ వ్యవస్థలు ఎక్కడ పోతున్నాయి? ఏం జరుగుతున్నది దేశంలో అన్నది భారతదేశ ప్రజల్ని ఆలోచించమంటున్నా. ఆత్మపరిశీలన చేసుకోండి. దేశాన్ని కాపాడుకోండి అని చెప్తున్నా. ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? మీనాక్షి నటరాజన్ పైన కుట్ర అయితే జరగలేదా? ఒకవేళ కుట్ర జరిగినా గాని దీని వెనక మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదంటారా? బీజేపీ ప్యూర్‌లీ కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ గారిని చట్టసభల్లోకి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీని మూల్యము త్వరలోనే, దీని పర్యవసానము వాళ్ళు అనుభవిస్తారు. అనుభవించక తప్పదు. ఓకే. తప్పు చేసినవాడు ఎప్పుడైనా శిక్షకు అర్హుడే.